గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో డిప్యూటేషన్ పై వచ్చిన అధికారులు తిష్టవేశారు. ఒకసారి డిప్యూటేషన్ పై వచ్చారంటే చాలు, రిటైర్డ్ అయినా కుర్చీ వదలడం లేదు. కొందరు సర్వీసు పొడిగింపులు తెచ్చుకుంటుంటే మరి కొందరు పైరవీలతో ఓఎస్డీల రూపంలో తిష్టవేస్తున్నారు. ఇతర డిపార్ట్మెంట్ల నుంచి డిప్యూటేషన్ పై బల్దియాలోకి వచ్చిన అధికారులు ఇక్కడి నుంచి వెళ్లేందుకు సెసేమిరా అంటున్నారు. కొంతమంది డిప్యూటీ కమిషనర్లు, ఏఎంసీలు, సూపరింటెండెంట్లు ఒకే జోన్లోని వివిధ సర్కిళ్లలో ఏళ్ల తరబడి పాతుకుపోతున్నారు. అలాంటి వారిపై స్టేట్ విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో 1 కోటి మందికి సేవలు అందిస్తున్న సంస్థ జీహెచ్ఎంసీ. జీహెచ్ఎంసీలో దాదాపు కార్మికులు, ఉద్యోగులు కలిపి 18 విభాగాల్లో 35,000 మంది పనిచేస్తుంటారు. కమిషనర్, అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు, హెచ్ఓడీలు, డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ వంటి విభాగాలు ఉన్నాయి. ఇందులో చాలా మంది ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి జీహెచ్ఎంసీకి డిప్యూటేషన్ పై వస్తున్నారు. 3 ఏళ్ల తర్వాత తమ పేరెంట్ డిపార్ట్మెంట్ కు వెళ్లాల్సి ఉంటుంది. వారి సేవలు అవసరమని భావిస్తే మరో 2 ఏళ్లు ప్రభుత్వం పొడిగిస్తుంది. అయితే ఏడాది కోసం డిప్యూటేషన్ పై వచ్చిన అధికారులు, ఉద్యోగులు ఎక్స్టెన్షన్ లేకపోయినా కొనసాగుతున్నారు. అంతేకాదు రిటైర్ అయిన తర్వాత ఓఎస్టీలుగా కొనసాగుతున్నారు. దీంతో ప్రమోషన్ వస్తున్నందుకున్న వారికి నిరాశ ఎదురవుతోంది. మున్సిపల్ విభాగం అధికారులకు చేయాల్సిన కమిషనర్ పోస్టులను డిప్యూటేషన్ పై వచ్చిన అధికారులే నిర్వహిస్తున్నారు. రిటైర్ అయిన తర్వాత ఇదే తరహాలో నియామకాలు జరుగుతుండటంతో కింది స్థాయి ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. బల్దియాలో ఫుడ్ సేఫ్టీ విభాగంలో 2 ఇన్స్పెక్టర్లు 1 ఏడాది పొడిగింపుతో పనిచేస్తున్నారు. 4 సూపరింటెండెంట్లు, అడ్మిన్ సెక్షన్లో ఓఎస్డీ, రిటైర్డ్ తహసీల్దార్లు, లీగల్ ఆఫీసర్, శానిటేషన్ విభాగంలో చెత్త ఎత్తే ఒక కమిటీని కూడా ఓఎస్డీగా నియమించారు. ఖైరతాబాద్, ఎల్బీ నగర్, చార్మినార్ జోన్లలో అవసరం లేకున్నా కొత్త పోస్టులు క్రియేట్ చేశారన్న చర్చ జరుగుతోంది. దీంతో కోట్లాది రూపాయలు ఖర్చు వృధా అవుతోంది. శేర్లింగంపల్లి, సికింద్రాబాద్ జోన్ పరిధిలో కొందరు డిప్యూటీ కమిషనర్లు ఏళ్ల తరబడి తిష్టవేశారు.